కాశ్మీర్లో జరుగుతున్న తాజా పరిణామాల్లో కీలకమైనటువంటి అంశం వీడి ఫోటోను చూస్తే అర్థమవుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. పహల్గామ్ హత్యాకాండ ఎలా జరిగింది, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా హత్యాకాండ జరిగేది కాదనేది అర్థమవుతుంది. ఫోటోలో ఉన్న అతను కాశ్మీరీ ముస్లిం, పేరు అయ్యాజ్ అహ్మద్ జుంగల్. పహల్గావ్లో పర్యాటకులను గుర్రం మీద ఎక్కించి అక్కడ ప్రదేశాలు చూపించే పని చేస్తాడు. వీళ్ళని పోనీవాలా అంటారు. ఏప్రిల్ 22న హత్యాకాండ జరిగితే అంతకుముందు 2 రోజుల ముందు హత్యలు చేయాలని ప్లాన్ చేసినట్టుగా ఆధారాలు దొరికాయి. అది ఎలాగంటే 24/2025న ఉత్తరప్రదేశ్లోని జానూపూర్ నివాసి ఏక్తా తివారీ అనే మహిళ తన తోటి పర్యాటకులతో కలిసి పహల్గావ్ను సందర్శించారు. మొత్తం 20 మంది సభ్యులు ఉన్నారు ఆ బృందంలో. పహల్గావ్ పర్యటనలో ఏప్రిల్ 20న సెల్ఫీ వీడియో తీసినప్పుడు ఆ వీడియోలో 2 ఉగ్రవాదులు కూడా రికార్డ్ అయ్యారు. కానీ 22న దాడి జరిగిన తర్వాత పోలీసులు విడుదల చేసిన చిత్రాలను చూసి తన సెల్ఫీ వీడియోను చూసినప్పుడు తన వెనక వీడియోలో రికార్డ్ అయింది ఒకరే అని తెలుసుకున్నది. అయాజ్ అహ్మద్ జంగల్ ఆ రోజు గైడ్గా చెప్పుకుని ఆ 20 మంది బృందాన్ని బైసారానికి తీసుకెళ్లాడు. 20 మంది ఉన్నారు కాబట్టి 20 గుర్రాల మీద బైసారాన్ని తీసుకెళ్లేటప్పుడు ఏక్తా తివారీని మీరు హిందువులా లేక ముస్లిమ్స్నా అని అడిగాడు. మీ ఖురాన్ గురించి తెలుసా అని కూడా అడిగాడు. అయాజ్ అహ్మద్ కాశ్మీర్ వాసి అయితే ఏక్తా తివారీ అంటే అతనికి హిందూ అని తెలియలేదంటే ఖచ్చితంగా పాకిస్తాన్ నుండి వచ్చి ఉండాలి. అయాజ్ అహ్మద్ ఇంకో ఆఫర్ ఇచ్చాడు ఏక్తా తివారీకి, మీరు అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే చెప్పండి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అమర్నాథ్ తీసుకెళ్ళి తిరిగి తీసుకొస్తారు, దానికోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకునక్కర్లేదని చెప్పాడు. అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే పహల్గామ్ నుండే యాత్ర మొదలవుతుంది. అయాజ్ అహ్మద్ అనధికారికంగా బుక్ చేసుకుని వాళ్ళని హత్య చేసే పన్నాగం పన్నాడు అనమాట. అయాజ్ అహ్మద్ దారిలో వెళ్తున్నప్పుడు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఉండడంతో సంభాషణ వినడం మొదలుపెట్టింది. ప్లాన్ ఏ బ్రేక్ ఫెయిల్, ప్లాన్ బి 35 గన్స్ లోయలో గడ్డిలో ఉన్నాయి. ఇలా ఫోన్లో సంభాషణ కొనసాగుతూ ఉండగా ఏక్తా తివారీ తన మాటలు వింటుందని గమనించి భాష మార్చి మాట్లాడాడు. కానీ అది ఏ భాష అన్నది నేను గుర్తుపట్టలేకపోయానని ఏక్తా తివారీ అన్నారు. ఏక్తా తివారీ అభిప్రాయం ప్రకారం అయాజ్ అహ్మద్ బహుశా ముల్లా అయి ఉండొచ్చు. ఏక్తా తివారీ చెప్తున్న దాని ప్రకారం ఎక్కడా కూడా పోలీస్ పోస్టులు లేవు. కిలోమీటర్లు ప్రయాణించిన పహల్గామ్లో ఒక పోలీస్ పోస్ట్ ఉన్నా కూడా అది ఖాళీగా ఉంది. ఈ నెల 20న ఏక్తా తివారీ బృందం అక్కడ పర్యటించే సమయానికి మారణకాండకి స్కెచ్ వేసి ఉంచారు. 22న అమలు చేశారు. అయాజ్ అహ్మద్ జునగల్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కేరళకు చెందినటువంటి ట్రావెల్ ఏజెన్సీ కథనం ఇంకొకటి ఉంది. కేరళకు చెందిన గీతా మోహన్ దాస్ గారు ఆన్లైన్లో గో ఫర్ క్యాంప్ అనే సర్వీస్ ఇస్తున్నారు. లెట్స్ గో ఫర్ క్యాంప్ అనే సర్వీస్ ఇస్తున్నారు. గీతా మోహన్ దాస్ గారు చెప్తుంది ఏంటంటే తమ ట్రావెల్ పోర్టల్ నుండి ఎవరైనా ట్రిప్ బుక్ చేసుకుంటే వాళ్ళకి పహల్గామ్ బైసారణలకు వెళ్ళొద్దని సలహా ఇస్తాం. ఎందుకంటే పహల్గామ్ విసిరేసినట్టుగా ఓ పక్కగా ఉంటుంది, అదే బైసారణలో ఇంకా విసిరేసినట్టుగా ఉంటుంది కాబట్టి భద్రత తక్కువ అని సలహా ఇస్తాను. పహల్గామ్ బైసారణల దగ్గర ఉండే పోనీ వాలాలు ఓవర్ వర్క్ చేస్తారు మరియు మామూలు కంటే 2 రెట్లు ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. ఇక సెక్యూరిటీ పరంగా చూస్తే ఏదన్నా అయితే పోలీసులు రావడానికి అరగంట పడుతుంది. కాబట్టి భద్రత దృష్ట్యా కూడా అనువైంది కాదని మా కస్టమర్లకి చెప్తాం. ఒక్కోసారి గుర్రాలు నడిపే వాళ్ళు అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి వెళ్ళొద్దని సలహా ఇస్తాం. సో గీతా మోహన్ దాస్ గారి మాటల వల్ల తెలుస్తుందంటే అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఉండదు అని. ఎక్కువగా పర్యాటకులు వస్తే పోలీస్ రెవెన్యూ విభాగం అధికారులు ఆర్మీకి సమాచారం ఇవ్వడం రివాజు. కానీ ఆ పని చేయలేదు. పాకిస్తాన్ మీద చర్య తీసుకోవడానికి గాను మోడీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాని పిలవలేదు. గోవుల్ని ఎలా రక్షించుకోవాలనే సమావేశానికి తోడేని పిలుస్తారు ఎవరన్నా.